వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి మొట్టమొదటి గురువు వీరయ్య గారు. ఆయన ఏం చెప్పారంటే, సుబ్రహ్మణ్యం, నువ్వు అన్నటువంటిదే వేదం, నువ్వు ఉన్నటువంటిదే క్షేత్రం కావాలి. నీ గేటు దాటి వచ్చేటువంటి కుక్కైనా, నక్కైనా, మనిషి అయినా, పామైనా, చివరికి పందైనా కానీ నేనే ఆ రూపంలో వస్తున్నాను అని తెలుసుకొని గౌరవించు. ఆయన కాలేటువంటి ఇసుకలో కూర్చొని గురువుగారిని నువ్వు కూడా కూర్చోమన్నాడు. చూడండి ఎంత విచిత్రమో. సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా కూర్చొని ఆయనతో పాటు ఈయన కూడా తపస్సు చేశారు. ఆ తరువాత కొంతకాలం రమణ మహర్షి అరుణాచల కొండ గుహలలో ఆయనతో పాటు ఈయన కూడా తపస్సు చేశారు. ఆ పౌరం మొత్తం సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ ఒకసారి ఆ ఆధునిక వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించి తరించండి. ఇది సొమ్ము అంటే సొమ్మే, దుమ్ము అంటే దుమ్మే అన్నాడు ఒక దోసుడు ఇసుక పోసి. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం గారు పట్టినటువంటిదే బంగారంగా మారిపోయింది. ఒకటి ఆలోచించండి, మీరు ఎవరైనా కానీ గవర్నమెంట్ పోస్ట్ అనేది వస్తే రిజైన్ చేస్తారా? ఆయన చేశాడు. ఈరోజు వరల్డ్ టీచర్, మన ఛానల్కి వరల్డ్ టీచర్ అని న్యూస్ అని పెట్టింది కూడా గురువుగారే. దేవుడు లేడేమో అని ఆస్తికుడు వాదిస్తాడు, ఉన్నాడేమో అని నాస్తికుడు వాదిస్తాడు. ఉన్నది అనేటువంటి ఒక వస్తువు ఉంటేనే లేదు అనేటువంటిది కూడా వస్తుంది. పుట్టువారిలో మొదటి పుట్టువాడును, గిట్టువారిలో చివరిగా గిట్టువాడును అనేటువంటి భావం ఉన్నట్లయితే నీవింక దైవత్వానికి దగ్గరవుతున్నట్లే. నేను తప్ప నాకెవరూ లేరు అనేటువంటిదే దైవానుభవం. వాదనల యొక్క అంతమే వేదాంతం, వేదనల యొక్క అంతమే వేదాంతం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కుండను మట్టి చేరడానికి ఎంత దూరం అయితే పడుతుందో, అలాగే అహం అనేటువంటిది ఆత్మను చేరడానికి కూడా అంతే దూరం పడుతుంది. స్టూడెంట్కి టీచర్గా ఉండేటువంటి శక్తి ఉంది, కానీ టీచర్కి స్టూడెంట్గా ఉండేటువంటి శక్తి లేనే లేదు. భక్తుడికి భగవంతుడిగా ఉండేటువంటి శక్తి ఉంది, కానీ భగవంతుడికి భక్తుడిగా ఉండేటువంటి శక్తి లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, అలాగే బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి మహాక్షేత్రాన్ని దర్శించి ధరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.